పందిరి మంచం. ఈ కథను రచించిన వారు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఈ కథ 2007లో ప్రచురించబడింది. తొందరగా భోంచెయ్యండి, అన్నంలో మజ్జిగ పోస్తూ హెచ్చరించింది అన్నపూర్ణ. హాల్లో కుర్చీ వాల్చావా అడిగాను. పేపర్ కూడా అక్కడే పెట్టాను చెప్పింది అన్నపూర్ణ, తాను కూడా అన్నం వడ్డించుకుంటూ. నువ్వు కూడా తొందరగా తెముల్చుకుని రా, చేతులు కడుక్కుని లేస్తూ అన్నాను. మేం తొందరగా భోజనం చేసి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడ్డం తప్ప వేరే వెలగపెట్టవలసిన రాచకార్యాలు ఏమీ లేవు. సరిగ్గా 11 అయ్యేసరికి మా వీధిలోకి పోస్ట్ మ్యాన్ వస్తాడు. అప్పటికి మేమిద్దరం భోజనం చేసి హాల్లోకి చేరతాం. అన్నపూర్ణ వీధి గుమ్మం గడప దగ్గరే తలుపును ఆనుకుని కూర్చుంటుంది. పేపర్లో తల పెడతానన్న మాటే గాని నా దృష్టి కూడా వీధి వైపే ఉంటుంది. ఇవాళ నందు తప్పకుండా ఉత్తరం రాస్తాడు. పొద్దున్నుంచి బాదం చెట్టు మీద కాకులు చేరి తెగ అరుస్తున్నాయి. మరి కాసేపటికి వంటగదిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అన్నపూర్ణ గడప దగ్గర కూర్చుంటూ అన్నది, బొంబాయి నుంచి నందు గాని, హైదరాబాద్ నుంచి శంకరం గాని, బెంగళూరు నుంచి రాజా గాని ఉత్తరం రాస్తారని ప్రతిరోజు మేము అలా పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ మా పిచ్చి కాకపోతే రోజు ఎందుకు వస్తాయి ఉత్తరాలు? నందుకి ఉత్తరాలు రాసే అలవాటు తక్కువ. నేను 4 ఉత్తరాలు రాస్తే 4వ దానికి జవాబిస్తాడు. శంకరం ప్రతి నెల జీతం రాగానే నాకు 50 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ ఆ మనీ ఆర్డర్ కూపన్లోనే అంతా క్షేమం అని ఓ ముక్క రాసి ఊరుకుంటాడు. ఇక 3వవాడు రాజా మాత్రం వారానికో ఉత్తరం మర్చిపోకుండా రాస్తాడు. వాడికి కూడా పెళ్ళయి సంసార బాధ్యతలు పెరిగితే ఆ మాత్రం కూడా రాయడేమో. ఎప్పుడైనా పిల్లలు ఎవరైనా సెలవు మీద ఇంటికొచ్చి 4 రోజులుంటే 60 ఏళ్ల అన్నపూర్ణకి 20 ఏళ్ల చురుకుతనం వచ్చేస్తుంది. వాళ్లకు ఇష్టమైన పిండి వంటలు చేసి బలవంతంగా వాళ్ల చేత కొసరి తినిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే వీధి గుమ్మం దగ్గర నిలబడి సాగనంపుతూ, ముసలాళ్ళం మేమిద్దరం బిక్కుబిక్కుమంటూ ఇక్కడున్నామని మర్చిపోకండిరా, 4 రోజులకు ఒకసారైనా ఉత్తరం ముక్క రాస్తుండండి. ఆ ఉత్తరం చూస్తే మాకు మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది. పైగా మీరు ఉత్తరాలు రాయడం లేదని నాన్నగారు ఎంత బాధపడుతుంటారో తెలుసా? నా మనసులో బాధను కూడా గ్రహించి వాళ్లకు చెప్తుంది. అప్పుడు అన్నపూర్ణ అలా అంటున్నప్పుడు నాకెందుకో చటుక్కున కళ్ళనీళ్లు తిరుగుతాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ కూడా పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ లోపలికి వస్తుంది. ఆ క్షణం నుంచి మళ్లీ కొన్నాళ్లు ఇల్లంతా నిశ్శబ్దం, మనసంతా స్తబ్దత. మళ్లీ ప్రతిరోజు ఉత్తరాల కోసం ఎదురు చూడడం. మీకేమండి, రత్నాల్లాంటి 3 మగపిల్లలు అంటుండేవారు ఆంజనేయులు గారు అప్పుడప్పుడు. నిజమే, 3 బాగా చదువుకున్నారు. 3 3 మహానగరాల్లో మంచి ఉద్యోగాలు చేసుకున్నారు. కానీ ఎవరికి వారే యమునా తీరే. పోని మేం కూడా వాళ్ల దగ్గరికే వెళ్ళి ఉందామంటే ఆ మహానగరాల్లో అక్కడి అద్దె కొంపల్లో వాళ్లకు ఇబ్బందిగా ఎన్ని రోజులుండగలం? అసలు ఎంతకాలం ఉంటే మాత్రం కరువు తీరుతుంది? పైగా 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఊరు, సొంతిల్లు వదిలిపెట్టి వెళ్లాలన్నా బాధగానే ఉంటుంది. ఇన్నాళ్లు పక్కవాటాలో ఉండే ఆంజనేయులు గారితో అంతో ఇంతో కాలక్షేపం అయిపోయేది. ఆయన పోయిన తర్వాత క్షణం నిశ్శబ్దం కూడా యుగాల మౌనంలా అనిపిస్తోంది. ఆంజనేయులు గారు 10 ఏళ్ల క్రితం మా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఆ స్కూల్లో మేమిద్దరం సైన్స్ మాస్టర్లమే కావడం వల్ల స్నేహితులం అయ్యాం. అప్పట్లో మా ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉండడం వల్ల దాన్ని ఆయనకు అద్దెకి ఇవ్వడంతో మేమిద్దరం మరింత సన్నిహితులం అయిపోయాం. స్కూలుకు కలిసి వెళ్లేవాళ్లం, కలిసే వచ్చేవాళ్లం. 2 నెలల తేడాతో ఇద్దరం ఒకేసారి రిటైర్ అయ్యాం. అప్పుడు కూడా ఆంజనేయులు గారు ఇల్లు ఖాళీ చేయకుండా మా ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లలు కొంత డబ్బు పంపేవారు. దానికి తోడు ఆయనకొచ్చే పెన్షన్తో హాయిగానే కాలక్షేపం చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం మేమిద్దరం ఊరి చివర మామిడి తోటకు వెళ్లి కూర్చునేవాళ్లం. ఆయన తన పిల్లల గురించి, నేను నా పిల్లల గురించి చెప్పుకునేవాళ్లం. ఓ రోజు రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అప్పటికప్పుడు నేనే పక్కనున్న టౌన్కు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాను. ఎక్కడెక్కడో ఉంటున్న ఆయన గారి పిల్లలకు టెలిగ్రామ్లు ఇచ్చాను. కానీ
వాళ్ళు వచ్చేసరికే అంతా అయిపోయింది. కర్మ చేయడం తప్ప కంటి చూపు వాళ్ళకి దక్కనే లేదు పాపం. ఆ సంఘటన నాలో ఓ రకమైన నిర్లిప్తతనో వైరాగ్యాన్నో కలిగించిందని చెప్పక తప్పదు. ఆదమరిచి నిద్రపోయే కళ్ళల్లోకి పీడకల ఏదో వచ్చినట్టు అనిపించింది. అసలేమిటి ఈ జీవితం? ప్రతి మనిషి చావటానికే పుట్టినప్పుడు, చావు తప్పనప్పుడు ఇంతకాలం ఈ బ్రతుకులో మమకారాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని పెంచుకోవడం వృధాయేనా? మరణమే యథార్థమైనప్పుడు బ్రతుకంతా ఓ కలేనా? ఆంజనేయులు గారి మరణం నాలో అలాంటి ఆలోచనల్ని రేకెత్తిస్తే అన్నపూర్ణలో మరో రకమైన వైరాగ్యాన్ని కలిగించింది. ఆయన పోయిన 10వ రోజున కాబోలు రాత్రి పడుకోబోయే ముందు, ఏమండి, ఈసారి సంక్రాంతి పండక్కి పిల్లల ముగ్గురిని రమ్మని ఉత్తరాలు రాయండి అంది మంచం కింద మంచినీళ్ల చెంబు పెడుతూ. మనం రాయడమే కాని వాళ్ళు రావద్దు అన్నాను. తప్పనిసరిగా రమ్మని రాయండి, నేను మరీ రాయమన్నానని చెప్పి రమ్మనండి. అలా అంటుంటే అన్నపూర్ణ కంఠం వణకడం నేను గ్రహించాను. ఆమె కళ్ళలో తడి మెదలడం కూడా కనిపించింది. అలాగే రాస్తానులే. ఈ గొలుసు, నాంతాడు, గాజులు ఇవన్నీ కోడళ్లకు ఇచ్చేస్తానండి. వాళ్ళకు కావలసినవన్నీ వాళ్ళను పట్టుకుపొమ్మనండి. అలా అంటుంటే అన్నపూర్ణ కళ్ళల్లో కన్నీరు ఆగలేకపోయింది. ఏమిటో ఇది? ఎందుకలా కన్నీరు పెట్టుకుంటావు? దగ్గరకు తీసుకుంటూ అడిగాను. నా భుజాలు ఆమె కన్నీటితో తడిసిపోయాయే తప్ప వెంటనే మాట్లాడలేకపోయింది. ఏమైందో ఇప్పుడు మళ్ళీ అడిగాను. ఏం కాలేదండి. బతికినంతకాలం మనం ఎలాగా బతకం. పోయేటప్పుడు ఈ నగలు, ఈ వస్తువులు కూడా తీసుకువెడతామా చెప్పండి? మనం పోయిన తర్వాతనైనా వీటిని పిల్లలు తీసుకోవాల్సిందేగా. ముందే మనం ఇచ్చేస్తే మనం బతికున్న 4 రోజులు వాళ్ళ ఆనందాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ చెప్పింది అన్నపూర్ణ. అన్నపూర్ణ చెప్పిన దాంట్లో నాకు యథార్థం కనిపించింది. నిజమే మరి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూహించగలరు కనుక. సృష్టి స్థితి లయలను తన గుప్పెట్లో పెట్టుకుని కీలుబొమ్మల్లాంటి మనుషుల జీవితాల్లోని ఘటనా సంఘటనల్ని తానే నిర్దేశిస్తాడా భగవంతుడు. మనుషుల మధ్య బంధాల్ని ఏర్పరుస్తాడు. ఆ బంధాల ఉచ్చులో మనిషి పూర్తిగా బిగిసిపోయి వాటిపై మమతలను పెంచుకునేలోగా వాటిని పుట్టుక్కన తెంచేస్తాడు. ఓసారి ఎప్పుడో ఓ కథలో చదివాను. ఎక్కడో పుడతాం, మరెక్కడో పెరుగుతాం, చివరికెక్కడో రాలిపోతాం. అనంతకోటి విశ్వంలో ఎన్నో జన్మల పరిమాణంలో ఈ మానవ జన్మ ఎన్ని క్షణాలు? ఈ 1-2 క్షణాల్లోనే ఎంతటి ఆత్మీయతలు, ఎన్ని వేల అనుబంధాలు. నిజం, జీవితమంటే రంగురంగుల గాలిపటం. కానీ ఎప్పుడో ఒకప్పుడు దాని దారం తెగిపోతుంది. అందుకే చేద్దామనుకున్న మంచి పని ఏదైనా ఉంటే వెంటనే చేసేయడం మంచిది. ఆ మంచి మనిషి మరణించినా వెంట వస్తుంది. ఏమండి, అదిగోనండి మనింటికే వస్తున్నాడు అన్నపూర్ణ ఉత్సాహంగా అనడంతో నా ఆలోచనలు ఆగిపోయాయి. పరధ్యానాన్ని పక్కన పెట్టి ఎదురుగా చూసేసరికి గుమ్మంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడంటే ఎవరో కాదు, పోస్ట్ మ్యాన్. మా పిల్లలు రాసిన ఉత్తరాలను భద్రంగా తీసుకొచ్చి మాకు సంతోషాన్ని కలిగిస్తాడు కనుక అతగాన్ని దేవుడితో సమానంగా చూసుకుంటాం. మీకు లెటర్ ఉంది సార్ అంటూ ఓ కవరు నా వైపు పడేసి వెళ్ళిపోయాడు దేవుడు. ఆత్రంగా దాన్ని తీసుకున్నాను. చూసారా, నే చెప్పలే ఇవాళ నందు నుంచి ఉత్తరం వస్తుందని. ఉత్సాహంగా నా వైపు చూసింది అన్నపూర్ణ. నందు కాదు, హైదరాబాద్ నుంచి శంకరన్ రాశాడు. 1 నిమిషంలో ఉత్తరం చదవడం పూర్తి చేసి చెప్పాను. ఏం రాశాడు? పైకి చదవండి వింటాను ఆత్రంగా అడిగింది. నాన్నగారికి నమస్కారాలు. మీరు అమ్మ కులాసా అని తలుస్తాను. మొన్న మధ్య సనత్ నగర్లో ఓ ఇల్లు అమ్మకానికొస్తే అనుకోకుండా కొనేశాను. 70,000. నా దగ్గర ఓ 30 ఉంటే మరో 40 మా కంపెనీ వాళ్ళు అప్పు ఇచ్చారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. మొత్తం 6 గదులున్నాయి. ఇంకో 5-6 వేలు ఖర్చు పెడితే కొత్త బిల్డింగ్లా తయారవుతుంది. ఆ పనులు కూడా ప్రారంభిస్తున్నాను. మీరు అమ్మ వీలు చూసుకుని తప్పక రావలను. మీ కోడలు కులస. చదివి వినిపించాను. ఎలాగైనా శంకరం అదృష్టవంతుడండి అంది అన్నపూర్ణ తృప్తిగా చూస్తూ. అవును, నేను చేయలేని పని వాడు చేయగలిగాడంటే అదృష్టం కాదు. మా తాత కట్టించిన ఇల్లు మా నాన్నగారికొస్తే అందులో 4వ భాగం నాకో వాటా వచ్చింది. బడిపంతులుగా నాకొచ్చే జీతంతో
2 ఏళ్లకొకసారి ఈ వాటాకి సున్నం వేయించడమే గగనమైపోతోంది. అప్పో సొప్పో చేసి 3 పిల్లలకు చదువు చెప్పించగలగడమే ఓ ఘనకార్యమని నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను. అలాంటిది ఇంత చిన్న వయసులో శంకరం ఇల్లు కొన్నాడంటే అదృష్టవంతుడు కాక మరేమిటి? కానీ భగవంతుడు వాడికి ఇంకా పిల్లల్ని ప్రసాదించకపోవడం ఏదో లోటుగానే నాకు అనిపిస్తుంటుంది. పెళ్ళై 10 ఏళ్లైనా వాడికి ఆ అదృష్టం కలగలేదనే నా పందిరి మంచాన్ని వాడికి పంపించాను. మరి మనం ఎప్పుడు బయలుదేరదాం? అడిగింది అన్నపూర్ణ. తొందరలోనే వెడదాంలే, సంతృప్తిగా నిట్టూర్చాను. పిల్లలు వృద్ధిలోకొచ్చి ప్రయోజకులైతే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో ఆకలి నిద్ర కూడా దూరమవుతాయి. అందుకే కాబోలు ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా నిద్ర పట్టలేదు. గతంలోని జ్ఞాపకాలు వర్తమానపు ఆలోచనలతో పోటీపడ్డం ప్రారంభించాయి. శంకరం ఇల్లు కొన్నాడు అంటే అది నా ఇల్లే. నా ఇంట్లో నా కొడుకు ఆదరణలో హాయిగా సేద తీర్చుకోవచ్చు. మళ్ళీ మరోసారి నా పందిరి మంచం మీద నేను పడుకోవచ్చు. అన్నపూర్ణను కూడా నా పక్కన ఆ పందిరి మంచం మీద పడుకోమంటే ఈ వయసులో ఇదేం ఆలోచన? ఆ పందిరి మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉండేదని నాకు 8 ఏళ్ల వయసప్పుడు అనుకుంటాను. ఆ పందిరి మంచాన్ని మా నాన్నగారికి ఓ పేషెంట్ ఎవరో స్వయంగా తయారు చేసి బహుకరించాడు. ఎత్తుగా ఎంతో విశాలంగా ఉండేది. నల్ల విరుగుడు చేవతో చేసిన మంచం కావటం వల్ల ఎప్పుడూ నిగనిగలాడుతుండేది. అప్పట్లో అంటే సుమారు 50 ఏళ్ల క్రితం 100 రూపాయలు పెట్టి ఆ మంచం మీదకు పరుపు 2 తలగడలు కుట్టించారు నాన్నగారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. పరుపు మీద ఎప్పుడూ తెల్లటి దుప్పటి ఉండవలసిందే. నాన్నగారు డాక్టర్ కావటం వల్ల కాబోలు తెలుపు అంటే ఆయనకి ప్రాణం. తలగళ్లకు కూడా తెల్లటి గలేబులుండేవి. ఆ గలేబుల మీద రంగురంగుల దారాలతో అమ్మ కుట్టిన రామచిలకలు. మంచానికి తలదిక్కున అద్దం కూడా బిగించి ఉండేది. అంత పెద్ద మంచానికి సరిపడే దోమతెర ఎక్కడా దొరక్కపోతే చేనేత వస్త్రాలయంలో పల్చగా ఉండే తెల్లటి గుడ్డ కొని దోమతెర ప్రత్యేకంగా కుట్టించారు నాన్న. ఆ మంచం వచ్చిన కొత్తలో దానిమీద పడుకోవాలని నాకు చాలాసార్లు అనిపించేది. కానీ నాన్నగారంటే భయం వల్ల అలాంటి ప్రయత్నం చేసేవాణ్ణి కాదు. పైగా దానిపైకి ఎక్కాలంటే నేను ఏ స్టూలో వేసుకుని ఎక్కవలసిందే. ఓ రోజు సాయంత్రం నన్ను ఇంట్లో పెట్టి అమ్మ పేరంటానికి వెళ్ళింది. నాన్నగారు పేషెంట్ని చూడ్డానికి ఊళ్ళోకి వెళ్లారు. అదే సమయం అనుకుని పెరట్లోంచి స్టూలు తెచ్చుకుని నెమ్మదిగా పందిరి మంచం ఎక్కాను. హాయిగా కాలు మీద కాలు వేసుకుని పడుకున్నాను. కళ్ళు మూసుకోగానే అనుకోకుండా నిద్ర పట్టేసింది. కానీ ఆ హాయి, ఆ నిద్ర ఎంతోసేపు నిలవలేదు. కొన్ని నిమిషాలకి ఇంటికి తిరిగి వచ్చిన నాన్నగారు నా వీపు విమానం మోత ఎక్కించారు. మరోసారి ఎప్పుడైనా మంచం ఎక్కేవంటే కాళ్ళు విరక్కొడతాను జాగ్రత్త అని హెచ్చరించారు. ఆయన కొట్టినందుకు కాదుగాని పరుపు మీద ఉన్న తెల్ల దుప్పటి నా మూలంగా మాసిపోయినందుకు నాకెంతో బాధ కలిగింది. మళ్ళీ ఎప్పుడూ నేను ఆ పందిరి మంచం ఎక్కిన జ్ఞాపకం లేదు. హైస్కూల్లో చదువు పూర్తవగానే ఏలూరు కాలేజీలో చేరాను. అక్కడ డిగ్రీ తీసుకున్నాక రాజమండ్రిలో బీఈడీ చదివాను. అది పూర్తయిన వెంటనే మాస్టర్ ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకు నాకు అన్నపూర్ణతో పెళ్ళయింది. పెళ్ళైన మన్నాడు ఆ ముచ్చట కూడా జరిపించేస్తాం అన్నారు మామగారు. ఆ ముచ్చట మా ఇంట్లోనే జరగాలి చెప్పారు నాన్నగారు. కానీ సాంప్రదాయం ప్రకారం ముందుగా అని ఏదో చెప్పబోతున్న మామగారిని మరి మాట్లాడనివ్వలేదు ఆయన. వీల్లేదండి, మా ఇంట్లో జరగాల్సిందే, మీరు మరో మాట చెప్పకండి ఖచ్చితంగా చెప్పేశారు నాన్న. ఆ రాత్రి అదే మొదటి రాత్రి మా ఊళ్ళో, మా ఇంట్లో, మా నాన్న గదిలో ఆ పందిరి మంచాన్ని నాకు అన్నపూర్ణకి వదిలేశారు. మంచం మీద తెల్లని దుప్పటి, ఆ దుప్పటి పైన అప్పుడే విచ్చుకుంటున్న మల్లెపూలు, తలగడాలకు తెల్లని గలేబులు, ఆ గలేబుల పైన అందమైన రామచిలకలు, పందిరి మీద నుంచి కిందకు పరుచుకున్న తెల్లని దోమతెర. అప్పుడు ఆ క్షణాన నాకు ఉత్సాహం కలగలేదు. తాను ఎంతో ప్రాణంగా చూసుకునే పందిరి మంచాన్ని నాన్నగారు నాకు అప్పగించి వసారాలో ఎక్కడో మూలగా ఓ మడత మంచం వాల్చుకుని పడుకున్నారనే ఊహ నాలో ఆవేదన కలిగించింది. ఆ రాత్రి అన్నపూర్ణతో ఉండే ఆనందం కంటే ఆ విశాలమైన పందిరి మంచం పరుపు మీద
మనసారా పడుకుంటున్నాననే ఆనందమే ఎక్కువ అనిపించింది. ఓ రాత్రి వేళ వసారాలో పడుకున్న నాన్నగారు అమ్మతో అంటుంటే వినిపించింది, ఇక నుంచి మనకి మడత మంచాలు చాలునోయ్, పందిరి మంచం పెద్దాడికి ఇచ్చేద్దాం. అవునండి, ఆ పేషెంట్ ఎవరో చల్లని మనసుతో ఇచ్చాడు. మనం 15 ఏళ్ళు అనుభవించాం. అది వచ్చిన తర్వాత మనకు 3 పిల్లలు పుట్టారు. అందరూ హాయిగా ఉన్నారు. మన పెద్దాడికి కూడా తొందరగా పిల్లలు పుట్టి వాడు సుఖంగా ఉంటే మనకంతకంటే ఇంకేం కావాలి? అమ్మ ఆ మాటలు అంటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. పక్కనే అన్నపూర్ణ గమనించకుండా ఉండేందుకు నా చూపుల్ని కిటికీ వైపు మరల్చాను. అప్పుడు ఆ కిటికీ అవతల పిండారబోసినట్టున్న వెండి వెన్నెల్లో దానిమ్మ చెట్టు కొమ్మ మీద నాకో దృశ్యం కనిపించింది. చిన్న చిన్న ముక్కులతో, పుల్లలు, గడ్డి పరకలతోనూ కట్టిన ఓ అందమైన పిచ్చుక గూడు. ఆ గూటిలోంచి మాంసం ముద్దల్లా ఉన్న లేత పిచ్చుక పిల్లలు ముక్కులు బయటకు పెట్టి చూస్తుంటే గూటిపైన కాపలా కాస్తున్న 2 పెద్ద పిచ్చుకలు తమ రెక్కలతో వాటిని కప్పుతూ ప్రేమగా వాటికేదో ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎంతటి అందమైన దృశ్యం! పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతాయని తెలిసిన ఆ పిచ్చుకల జంట వాటి శ్రేయస్సు కోసం ఎంతగా తాపత్రయపడుతున్నాయి. ఏమండి, నిద్ర పట్టడం లేదా? మనసులోని ఆలోచనల్లాగానే నేను కూడా మంచం మీద అటూ ఇటూ దొర్లుతుంటే అన్నపూర్ణ గమనించి అడిగింది, ఇవాళేమిటో నిద్ర రావడం లేదోయ్? అవునులేండి, మన అబ్బాయి ఇల్లు కొన్నాడన్న ఆనందంలో మనకి నిద్ర ఎలా వస్తుంది? మంచినీళ్లు అందించింది అన్నపూర్ణ. మనం హైదరాబాద్ వస్తున్నట్టు రేపే అబ్బాయికి టెలిగ్రామ్ ఇస్తాను. ఎల్లుండే మన ప్రయాణం. మంచినీళ్లు తాగి పడుకుంటూ చెప్పాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత గాని నాకు నిద్ర పట్టలేదు. 4వ రోజు పొద్దున్న 9 అయ్యేసరికి నేను అన్నపూర్ణ హైదరాబాద్ చేరుకున్నాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి శంకరన్ స్టేషన్కి వచ్చాడు. ముగ్గురం ఆటో ఎక్కాం. నిన్న మంచి రోజని శాస్త్రిగారు చెబితే కొత్త ఇంట్లో పాలు పొంగించేసి సింపుల్గా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. దారిలో చెప్పాడు శంకరం. ఇల్లు బావుందా? నీళ్లకు సౌకర్యంగా ఉందా? అడిగింది అన్నపూర్ణ. ఓ, పొద్దున్నే 1 గంట, మళ్ళీ సాయంత్రం 1 గంట కుళాయి వస్తుంది. పెరట్లో నుయ్యి కూడా ఉంది చెప్పాడు శంకరం. మరికొన్ని నిమిషాల్లోనే ఆ ఇంటి ముందు ఆగింది ఆటో. ఇల్లు చాలా బాగుంది. గదులు కూడా విశాలంగా ఉన్నాయి. ఇంకా సామాన్లు సర్దలేదు కాబోలు. అన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కుర్చీలు, మంచాలు కట్టలు కట్టి తెచ్చాం. ఇంకా విప్పలేదు. రేపు ఆదివారం కదా, ఆయనకు తీరికైతే వాటి సంగతి చూడాలి. పక్కవారింట్లోంచి 2 గాడ్రేజ్ కుర్చీలు తెచ్చి మాకు వేస్తూ చెప్పింది కోడలు. ఇంటికి రాగానే వేడి నీళ్ల స్నానం చేసి పెంద్రాలే భోజనం ముగించి హాయిగా పందిరి మంచం మీద ఆదమరిచి నిద్రపోవాలనుకున్న నాకు కొంచెం నిరాశే కలిగింది. అయినా అంతకుముందు రాత్రి రైల్లో నిద్ర లేకపోవడం వల్ల చాప మీద పడుకున్న మంచి నిద్రే పట్టేసింది. సాయంత్రం 4 అయిన తర్వాత నిద్ర లేచి టీ తాగి కాసేపు సిటీలో తిరిగొద్దామని బయలుదేరాను. రోడ్డు మీదకు వచ్చేసరికి కోటి వైపు వెళ్లే బస్సు కనిపించింది. ఎక్కి కూర్చున్నాను. అరగంట అయ్యేసరికి బస్సు కోటిలో ఆగింది. కిందకు దిగి బజారు చూస్తూ నడుస్తున్నాను. సరిగ్గా సెంట్రల్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి కాళ్ళు అప్రయత్నంగా ఆగిపోయాయి. అక్కడ బ్యాంకుకి ఎదురుగా పెద్ద షాపు. ఆ షాపు ముందు ఓ చిన్న బల్ల మీద నిలబడ్డ మనిషి వేలంపాట పాడుతున్నాడు. ఇది మామూలు మంచం కాదు సార్. షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలి కోసం చేయించిన స్పెషల్ మంచం. దీన్ని చాలా కాలం ఢిల్లీ మ్యూజియంలో పెడితే అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ వేలం వేస్తున్నాం. దీని కర్ర చూడండి సార్, ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఒక్కరు కాదు, 2 కాదు, 3, 4 కూడా పడుకోవచ్చు. ఈ మంచానికి ఫిట్ చేసిన అద్దం ఒక్కటే 200 ఖరీదు చేస్తుంది సార్. మొత్తం మంచం 300కు పాట ప్రారంభిస్తాం. కావలసిన వారు పాడుకోవచ్చు సార్. 300. వాడి మాటలు నాకు వినిపించటం లేదు. అక్కడున్న జనాన్ని తప్పించుకుని మరింత లోపలికి నడిచాను. అక్కడ ఉన్న పందిరి మంచాన్ని చూసేసరికి నా ఒళ్ళంతా చెమటలు పోశాయి. కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. ఈ పందిరి మంచం ఇక్కడికెలా వచ్చింది? నాలో నేనే ప్రశ్నించుకున్నాను. కానీ నా మాటలు ఆ వేలంపాట మనిషికి వినిపించాయి కాబోలు. వెంటనే చెప్పాడు రెట్టింపు ఉత్సాహంతో, ఢిల్లీ మ్యూజియం నుంచి తెప్పించాం సార్. ధర 300. కావలసిన వారు పాడుకోవచ్చు. 400. జనంలోంచి ఎవరో అన్నారు. నేను పందిరి మంచానికి మరింత దగ్గరగా వెళ్ళాను.
దానికి బిగించిన అద్దం కింద చూశాను. అక్కడ ఆ ఫ్రేమ్ మీద రాధాకృష్ణ అనే అక్షరాలు కనిపించాయి. అది నాన్నగారి పేరు. ఆయన జ్ఞాపకార్థం నాకిచ్చిన మంచం కనుక నేనే ఆయన పేరు అక్కడ మేకుతో చెక్కాను ఓసారి. మీరేం చూడక్కర్లేదు సార్, ఇవాల్టి కర్రతో చేసిన మంచం కాదు, నల్ల విరుగుడు చేవ, గ్యారంటీ సరుకు, 400. నాకు చెప్తూనే పాట సాగిస్తున్నాడతను. నా ఒళ్ళు చెమటతో తడిసిపోతోంది. ఈ మంచం ఇక్కడికి వచ్చిందంటే దీన్ని శంకరం అమ్మేశాడన్నమాట. ఈ పందిరి మంచాన్ని నాన్న ఎలా చూసుకునేవారు? ఇదంటే నాకెంత ఇష్టం. అసలు శంకరానికి ఈ మంచాన్ని ఇవ్వడం నాదే తప్పు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు కలగలేదని జాలిపడి ఈ మంచం ఉన్న ఇంట్లో సంతానానికి లోటు ఉండదని అన్నపూర్ణ పదే పదే చెప్పడం వల్ల నా మమకారాన్ని కూడా చంపుకుని శంకరానికి ఇచ్చాను. కానీ వాడేం చేశాడు? కోపం నా నరాల్లోకి పాకుతోంది. ఒకటోసారి 400, రెండోసారి 400 అతను అరుస్తున్నాడు. మరి ఆగలేకపోయాను. 500 అతన్ని మూడోసారి అననివ్వకుండా అడ్డుపడ్డాను. అప్పటికే అక్కడ జనం పల్చపడ్డారు. తీసుకోండి సార్, మంచి చౌకబేరం. ఒకనాడు షాజహాన్ చక్రవర్తి పడుకున్న మంచం సార్ ఇది. అతని మాటలు వినిపించడం లేదు. షాజహాన్ చక్రవర్తి బదులు తెల్లని దుస్తుల్లో నాకు నాన్నే కనిపిస్తున్నారు. నా కళ్ళ ముందు నా చిన్నతనం స్టూలు పీట వేసుకుని నేను ఆ మంచం ఎక్కి నిద్రపోవడం, నాన్నగారు కొట్టడం, నా మొదటి రాత్రి ఆ మంచాన్ని నాకు అప్పచెప్పి తాను వసారాలో పడుకోవడం అన్నీ మసగ్గా కనిపిస్తున్నాయి. మంచం విప్పేసి కట్ట కట్టించమంటారా సార్? అడిగాడు వేలంపాట మనిషి. అలాగే, కట్ట కట్టించి ఉంచండి. ఇదిగో ఈ 100 అడ్వాన్సు, తక్కిన 400 రేపొద్దున్నే ఇచ్చి మంచం తీసుకుంటాను. 100 కాగితం అతని చేతిలో పెట్టి రోడ్డు మీదకి వచ్చాను. క్షణం ఆలస్యం చేయకుండా బస్సు ఎక్కి ఇంటికి చేరుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు నాన్న? లోపలికి రాగానే అడిగాడు శంకరం. నేను జవాబు చెప్పలేదు. ఊళ్ళోకి వెళ్ళొచ్చారు కాబోలు, నా బదులు అన్నపూర్ణ చెప్పింది. కోడలు కాఫీ తీసుకొచ్చింది. మన పందిరి మంచం ఏమైంది అడిగాను, నాలో పేరుకుంటున్న ఆవేశాన్ని కోపాన్ని అణుచుకుంటూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పందిరి మంచాన్ని అమ్మేశాను నాన్న. 100 రూపాయలు రావడం గగనమైపోయింది. ఎలాగూ కొత్త ఇల్లు కొన్నాం కదా, పాత మంచం ఎందుకని అమ్మేశాను. అదిగో చూసారా, ఆ గోడవారన కనిపిస్తోంది చూసారా, ఆ పార్సెలు కొత్త మంచాలు 1000 రూపాయలు పెట్టి కొన్నాను. రేపు బిగించాలి. కాఫీ తాగుతూ అతి మామూలు ధోరణిలో చెప్పాడు శంకరం. నీటి పొర అడ్డుపడిన నా కళ్లకు ఆ కొత్త మంచాలు కనిపించలేదు. వాటి స్థానంలో నాన్నగారు నాకిచ్చిపోయిన పందిరి మంచం, దానిమీద మెత్తని పరుపు, ఆ పరుపు మీద తెల్లని దుప్పటి, తెల్లని గలేబులు తొడిగిన తలగడలు, ఆ గలేబుల మీద రంగుదారాలతో అమ్మ కుట్టిన రామచిలకలు అవే కనిపిస్తున్నాయి. కథ సమాప్తం.